నకిలీ, డాక్టర్ సలీం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ సంగీత దర్శకుడు కమ్ హీరో విజయ్ యాంటోనీ ఈ సంవత్సరం బిచ్చగాడు సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా 35 లక్షల చిన్న బడ్జెట్ తో తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా 30 కోట్ల షేర్ రాబట్టింది. అంతేనా? 50 రోజుల పోస్టర్ కార్డు పాడటమే కష్టమైపోయిన ఈ రోజుల్లో 100 రోజులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. దీంతో తమిళ అగ్ర హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్యల తర్వాత అంతటి మార్కెట్ ఉన్న హీరోగా రాత్రికి రాత్రే నేమ్ కొట్టేశాడు విజయ్ యాంటోనీ. ఈ క్రమంలో విజయ్ యాంటోనీ తదుపరి చిత్రం బేతాళుడికి ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడింది. దీనికి తోడు ముందుగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఇంకేముంది, బయ్యర్లు పోటీపడి మరీ బేతాళుడిని కొనుక్కున్నారు. అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. విడుదలైన గంట నుంచే అన్ని ఏరియాల నుంచి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. లాంగ్ వీకెండ్ లో 3 కోట్లు కలెక్ట్ చేసిన బేతాళుడికి జనం నుంచి ఆదరణ తగ్గిపోయింది. ఈ మూవీకి పోటీగా బరిలోకి దిగిన మోహన్ లాల్ మన్యం పులికి పాజిటివ్ రిపోర్ట్ రావడం, ఆ తర్వాత రామ్ చరణ్, ధ్రువ రిలీజ్ అవ్వడంతో బేతాళుడిని చాలా థియేటర్ల నుంచి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తమిళ డబ్బింగ్ సినిమాకు 3 కోట్ల షేర్ రావడం అంటే చిన్న విషయం కాదంటున్నారు ట్రేడ్ నిపుణులు.